6 గ్యారంటీలు 100 రోజులు ఎప్పుడిస్తారు? ఇదే నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఎందుకంటే మొన్న బడ్జెట్ పెట్టిర్రు. బడ్జెట్‌లో మొత్తం గుండు సున్నా. సో, మళ్ళీ కొంప ముంచిండు. నిజంగా చెప్తున్నా 6 గ్యారంటీలపై మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరు చేస్తుంది. ఇంతవరకి వేరే పార్టీ ఎవరైనా 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన రోజులు లేవు. ఎందుకు మరి? అంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకు పోరాడాలి? అంటే తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్‌కే ఉందా? అంటే హరీష్ రావుకే కావచ్చు, బీఆర్ఎస్ ఇంకా ఉన్నారు కదా కేటీఆరే కావచ్చు. అంటే వీళ్ళకే ఉందా చిత్తశుద్ధి? ఒక్కసారి కూడా మరి బీజేపీ పార్టీ ఎంట్రీ ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చిర్రు కదా మీరు. ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒకటి అమలు చేసిర్రు కదా! ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎందుకు అడగట్లేదు? మొన్న బడ్జెట్ పెట్టిర్రు. బడ్జెట్‌లో ఏముంది? మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పిర్రు. మరి కోటీశ్వరులకు, మహిళలకు ఈ బడ్జెట్‌కి ఏమైనా సంబంధం ఉందా? 3 సార్ల బడ్జెట్ పెట్టి 6 గ్యారంటీలను మొత్తం కొంపమూస్తివి. కేటీఆర్ గారు మొన్న చెప్పిండు ఆల్రెడీ. ఫస్ట్ సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ పోయిందని చెప్పి. సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడ పోయిందో మీకే తెలవదా? ఇక మీరు ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నట్టు నాకు అర్థం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సంవత్సరంలో ఒక గ్యారంటీ పెట్టినప్పుడు సెకండ్ సంవత్సరంలో ఇంకొక గ్యారంటీ మీరు చేయాలి కంపల్సరీ. చాలామంది చెప్పారు కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, మేము ఈడ లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాం, ఈడ ఏం లేదు, మాకు ఎవడు అప్పిస్తలేడని చెప్పి. మరి నిన్నెట్లా చెప్పారు నాకు అర్థం కాదు. మీరు అసెంబ్లీలో 3,47,000 కోట్ల అప్పు చేసినామని చెప్పి ఏం చేసిరని చెప్పి. ఒక్క గ్యారంటీకి మీరు 3,47,000 కోట్ల అప్పు చేసిర్రా? లేకుంటే ఎక్కడైనా ఇటుక పెట్టిర్రా? లేకుంటే ఏమైనా ప్రాజెక్టు కట్టిర్రా? లేకుంటే మహిళకేమో స్కూటీ ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? 2500 పథకం అమలు చేసిర్రా? 2.5 ఏళ్లకు 3,47,000 కోట్ల అప్పు చేస్తే ఏందన్నట్టు ఇది? గత ప్రభుత్వం కంటే మేము మంచిగా చేస్తామని చెప్పి అంటేనే మీకు ఓట్లు వేసిరు కదా ప్రజలు. ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం కాదు కదా వాళ్ళు ఓట్లు వేసింది. వాళ్ళకంటే మీరు ఇంకా మంచిగా చేస్తారు కావచ్చు అని చెప్పి మిమ్మల్ని నమ్మినాం. అంతే తప్ప వాళ్ళు పని చేయాలని చెప్పి పక్కకు పెట్టలే కదా. ఎవరికి ఉన్నట్టు ఇప్పుడు చిత్తశుద్ధి? 3,47,000 కోట్ల అప్పు అంటే మామూలు విషయమా? 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం కలిపితే 2,50,000 కోట్లు వేసింది కావచ్చు అంతే. అంటే మీరేం చెప్పిర్రు? 8 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిర్రు. అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు కదా 2,50,000 కోట్లు అని చెప్పి. అంటే 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసిందంటే దాని అర్థం ఏంది? అంటే మేము 10 లక్షల కోట్ల అప్పు చేస్తామనే కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తున్నారు, గుండు సున్నా. పోనీ ఒక ప్రాజెక్టు కట్టిర్రా? పోనీ ఎక్కడైనా ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టిర్రా? ఈరోజు సిద్దిపేటలో పోయిర్రు ఆ ఆయిల్ ఫామ్ది ఓపెనింగ్ చేస్తా అని చెప్పి. హరీష్ రావు దగ్గరుండి మాట్లాడిండు రైతులతోని. రైతులు ఒప్పుకోలే. ఒకప్పుడు నేను సిద్దిపేట ముద్దుబిడ్డనే చెప్తున్నాను. నేను రైతులు ఒప్పుకోలే ఆయిల్ ఫామ్ పంటలు పెట్టమంటే ఒప్పుకుంటే దగ్గరుండి హరీష్ రావు దగ్గరుండి నేను బాధ్యత తీసుకుంటున్నా, మీరు ఆయిల్ ఫామ్ తోట పెట్టుర్రి, మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి కొన్ని ఊళ్ళు తిరిగితే అప్పుడు ఓకే అన్నారు రైతులు. ఇప్పుడు పోయి మీరు రిబ్బన్ కట్ చేస్తుర్రు. అన్ని రిబ్బన్లు కట్ చేస్తేనే 3,47,000 కోట్ల అప్పు అవుతుందా? అంటే మీరు ఒక ప్రాజెక్టు కడితే ఎన్ని కోట్లు అప్పు చేయాలి? అంటే మినిమం 10 లక్షల కోట్ల అప్పు కంపల్సరీ మీరు చేస్తారు 5 సంవత్సరాలలో. రాసి పెట్టుకోరి, తెలంగాణ ప్రజలు రాసి పెట్టుకోవాలి ఇది కంపల్సరీ. ఈ 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేయకపోతే చూద్దాం అప్పటి వరకు. ఇప్పుడైనా వేరే పార్టీలు, అదర్ పార్టీస్ 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుకుంటూ ఒక చిన్న పాట పాడుకుందాం. 6 గ్యారంటీలతో ఓ రేవంతు అడ్డంగా ముంచినవయో, మారేవంతు మార్పు మార్పు అంటూనే మారేవంతు మా గొంతులు కోసినవయ్యా ఓ రేవంతు.
బడ్జెట్లో సున్నాలేవి ఓ రేవంతు, సున్నం పెట్టే మాటలే మా రేవంతు. రైతు బంధు దిక్కులేదు రైతన్నకు తెడ్డు చూపి, గద్దరు అవార్డులంటివి ఓ రేవంతు, 10 కోట్లు ఎట్లా పెడితివి ఓ రేవంతు. అరే అప్పులకు పాలంటివి ఓ రేవంతు, నువ్వెట్లా అప్పు చేస్తివి మా రేవంతు. 3 ఏండ్ల కాలములో లక్షల్లో కోట్లల్లో అప్పు తెప్పి కూర్చుంటివి, 5 ఏండ్ల కాలములో తెలంగాణ అంతా మీ ఢిల్లీకి నువ్వు పరారైతే, 10 లక్షల కోట్ల అప్పులతో ఓ రేవంతు, మా బతుకుల మళ్ళీ సిప్పలే మా రేవంతు. 6 గ్యారంటీలతో ఓ రేవంతు, అడ్డంగా ముంచినవయ్యా మా రేవంతు. ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి దయచేసి. మాయ మాటలు చెప్పి నమ్మించి రేపు పొద్దుగాల ముంచేసి పోతే మనకు చేతిలో చిప్ప తప్ప ఇంకా ఏముండదు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పుడైనా కనీసం అర్థం చేసుకోరి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ తెలంగాణ రాజుబాయ్. జై హింద్, జై తెలంగాణ.